తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరిలోకి కూడా కొంత సెన్సిబుల్ ప్రొడ్యూసర్గా చెప్పుకోవచ్చు నాగవంశీ గురించి. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరే, మంచి మంచి సినిమాలు కూడా తీశారు. ఎందుకంటే సర్లాంటి సినిమా వచ్చిందంటే ఆయన నుంచి నేను నిజంగా సెల్యూట్ చేసి అప్రిషియేట్ చేయాలి. తర్వాత అదే బ్యాండ్ నుంచి దల్కర్ సల్మాన్ సినిమా వచ్చింది, పేరు మర్చిపోయి చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి సినిమా రావటం కానీ వెరీ గుడ్ మూవీస్ తీస్తారు ఆ వ్యక్తి. అయితే సంక్రాంతి సీజన్ని అనేక సార్లు రాంగ్గా ఎజంప్షన్ చేసుకున్నారు, రాంగ్గా ప్లాన్ చేసుకున్నారు. మనం వార్ 2 కూడా అనవసరంగా తెలుగులో కొన్నారు అండ్ కొంటే కొన్నారు, రిలీజ్ చేసుకోవచ్చు హ్యాపీగా, బాగుంటే బాగుంటుంది లేకపోతే పోద్ది. స్టేజ్ మీద ఏకంగా మనం హిందీ కంటే ఎక్కువ పెట్టాలి, ఒక రూపాయిన గ్రాస్, ఇట్లా అవసరం లేనటువంటి సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం దెబ్బ. సంక్రాంతి సీజన్ని ఆయన ఫస్ట్ రాంగ్ అజంప్ట్ చేశారు, ఇప్పుడు రాంగ్ అటెంప్ట్ చేశారు. గుంటూరు కార్ లాంటి పెద్ద సినిమా తీసుకోవడం, అంతకుముందు ఇంకేదో సినిమా తీసుకోవడం, అవన్నీ ఫ్లాప్ అవ్వడం. సో సంక్రాంతి సీజన్లో పెద్ద సినిమాలు రాకూడదని నాకు అర్థమైంది అని ఆయన ఫీల్ అయ్యారు. ఈసారి చిన్న సినిమాతో వచ్చారు, నవీన్ పోల్శెట్టి. కొంతవరకు సక్సెసే, కానీ పక్కన మనశంకర వరప్రసాద్ పెద్ద సినిమా అయ్యే, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. నవీన్ పోల్శెట్టి సినిమా థర్డ్ పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్, నారి నారి నడుమోనారి 1-2 పొజిషన్స్లో, కాంటెంట్ పరంగా నారి నారి బాగుంటే కలెక్షన్స్ పరంగా మనశంకర వరప్రసాద్ బాగుంది. సో 1-2 పొజిషన్స్ రెండు ఉంటే థర్డ్ పొజిషన్లో నవీన్ పోల్శెట్టి సినిమా వచ్చి ఆగింది. 4th రవితేజది, 5th ప్రభాస్ సినిమా రాజసాబ్. సో ఈ థర్డ్ పొజిషన్కి ఈ సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అట్లీస్ట్ శర్వానంద్ సినిమానన్న దాటి చిరంజీవి సినిమా తర్వాత ఇది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మళ్ళీ థర్డ్ పొజిషన్కి ఆగిపోవాల్సి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆయన అనుకున్న మళ్ళీ వర్కౌట్ అవ్వలేదనే కదా. ఆయన పాయింట్ ఏంటంటే పెద్ద సినిమాలు కాదు, పెద్ద సినిమాలే వర్కౌట్ అవుతాయి సంక్రాంతికి అని. సో అప్పుడు ఏం జరగాలి, నిజానికి మనశంకర వరప్రసాద్ దాటైనా అది ఎల్లు ఉండాలి నవీన్ పోల్శెట్టి సినిమా. కానీ శర్వానంద్ సినిమా కంటే డౌన్లో ఉండిపోయింది. అంటే ఈ ఐడియా కూడా ఫ్లాప్ అయింది. సో ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన అందరూ చాలామంది ఇష్టంగా క్యూట్గా చిట్టు అని పిలుస్తుంటారు, అందుకే అట్లా పెట్టే హెడ్డింగ్. ఏమని అర్థం చేసుకోవాలంటే చింటూ గారు, కాంటెంట్ మ్యాటర్స్ ఇక్కడ. పెద్ద సినిమానా, చిన్న సినిమానా, మహేష్ బాబా, చిరంజీవి, నవీన్ పోల్శెట్టి, శర్వానంద కాదు. అల్టిమేట్గా కాంటెంట్ సంక్రాంతికి తగ్గ సినిమా. నాకు తెలిసి నవీన్ పోల్శెట్టి ప్లాన్ చేసుకున్నది వేరు. ఈ సంక్రాంతి సినిమా కాబట్టి ఈ రకంగా రాజు అని, పల్లెటూరు అని ఈ స్టోరీని తీసుకొచ్చి సంక్రాంతి టైంకి రిలీజ్ చేశారేమో అనిపించింది నాకైతే. సో ఆయన అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కంటెంట్ అల్టిమేట్లీ మ్యాటర్స్ తప్ప సంక్రాంతి సీజన్ ఇంకోట కాదు, చిన్న సినిమానా పెద్ద సినిమానా కాదు. ఇదైతే నా ఒపీనియన్. దీని మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి.